వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన 8,300 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హక్కుగా లభించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వాయిదా వేస్తుంది. గ్రామాల నుండి వచ్చి చదువుకునే చాలా మంది విద్యార్థులు పూర్తిగా స్కాలర్షిప్ల పైన ఆధారపడి ఉంటారు. వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలి. ఇక ఆలస్యం అయితే ఉద్యమాన్ని భారీ స్థాయిలో ముమ్మరం చేస్తామని హరీష్ హితవు పలికారు. ధర్నాలో అనేక మంది విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. నమస్కారం, హరీష్ రావు, ఏబీవీపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెందాల్సినటువంటి విద్యార్థులకు హక్కైనటువంటి స్కాలర్షిప్లను ఇవ్వకుండా ఈ విద్యారంగ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 8,300 కోట్ల స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా ఒక పేద మధ్యతరగతి విద్యార్థి గ్రామాలలో ఇక్కడ ఉన్న విద్యార్థులు గ్రామాల నుండి వికారాబాద్కి వచ్చి చదువుకుంటారు. వాళ్ళు స్కాలర్షిప్ పైన ఆధారపడి చదువుతుంటారు. అలాంటి స్కాలర్షిప్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా విద్యార్థులకు చదువుకు దూరం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో 500 కోట్లు ఒక విడతగా, ఇంకా 500 కోట్లు ఒక విడతగా విడుదల చేయాలని భావిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, విద్యార్థి లోకం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యకు మొత్తం దూరం అవుతుంది. కారణం మీ వ్యవస్థ. మీకు ఏవైతే ఈ మీ వ్యవస్థలు మార్చుకోవడానికి డబ్బులు సమకూరుస్తున్నాయో, కానీ విద్యారంగ సమస్యల గురించి విద్యార్థులకు హక్కైనటువంటి స్కాలర్షిప్లు ఇవ్వడానికి మీకు డబ్బులు వస్తలేవు. గత ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే తప్పులు చేసిందో మీరు కూడా అదే విధంగా తప్పులు చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినా సరే మాకు మార్పు చెందుతాయని విద్యార్థులందరూ ఏకమై మీకు గెలిపిస్తే మీరు వచ్చి మా విద్యార్థులకు మొత్తం కడుపు కొడుతున్నారు. కాబట్టి మీరు మాత్రం స్కాలర్షిప్లను మాత్రం విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్తున్నాం. ఈసారి మాత్రం తప్పకుండా ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం తోటి మాకు మా హక్కైనటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసుకున్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టామని, అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే కానీ బయటకి తిరగాలంటే భయపడాలి. ఆ విధంగా చేస్తాం. తప్పకుండా మీకు ఎక్కడక్కడ అడ్డుకొని మాకు అయినటువంటి హక్కును మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. జై. మాకు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. 8,300 కోట్ల స్కాలర్షిప్ ని విడుదల చేయాలి. ఎందుకంటే మాలాంటి ఎంతో మంది మధ్య తరగతి నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే స్కాలర్షిప్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. తినడానికే ఉండదు, పిల్లలకి ఏం చదివిస్తారని స్కాలర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఎట్లా అయినా స్కాలర్షిప్ రావాలని కోరుకున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.